ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికైతే చాలా ఎప్పుడు దోశలు వేస్తాను కూడా ఏదైతే కొత్తగా అయితే ట్రై చేశాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను నువ్వులు, రైసు, నువ్వులు కాదు మినుములు, జొన్నలు, రైస్ నానబెట్టాను అనమాట. సో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో జొన్నలతో వేసి దోశ అనమాట ఇది. ఇంతకు తిన్నారా కొరన్న తిన్నారా ఒక దోశ? ఏమో మా తమ్ముడు గారు నేను బాగుంది దోశ అండి. సో ఏంటంటే ఈ దోశ కూడా మన మామూలు దోశలాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత రెడ్గా వస్తుందో, బాగా అవుతుంది. ఏమన్నా మా యాన్ని తినిసి చెప్పాలా టేస్ట్ ఎట్లా ఉందో. దాంట్లోకి వచ్చేసి నేను కొబ్బరి చట్నీ చేసిన, కొబ్బరి, పచ్చిమిర్చి, పప్పులు వేసి మిక్సీ కొట్టేసి తిరుమాకు వేసేసినాను అనమాట. అంటే నిన్న దేవుని కొట్టిన టెంకాయ ఈరోజు మనకు ఆహారమైంది అంతే కదా. పిండి కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా, ఎర్రగా ఉండేటుంది పిండి. మామూలుగా తెల్లగా ఉంటుంది జొన్న పిండి కదా కదండి ఫ్రెండ్స్. చట్నీ అయిందంట. మళ్ళీ తినిపించే తినదు. తిను తిను చూసారా, ఆమె ఎవరైనా తినిపించా అంటే తినదు ఫ్రెండ్స్. ఆమె అంతటా ఆమె తినాలా, దగ్గర కూడా ఎవరు రాని. ఎందుకంటే ఆడ తినేచ్చారని ఫీల్ అవుతాను అనమాట. చూడండి ఎట్లా తింగి చూస్తుందో, గుడ్ల పిల్లి మాదిరి చూడాలి. అమ్మ భుజమ్మాయిని చూడాలి ఎట్లా చూస్తుందో. అది ఫ్రెండ్స్, ఇంకా బెండకాయలు పోయాలి. పోయి కానీ కాకినాడ కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఎందుకంటే నేనేంటంటే అన్నీ ఒకసారి కోసేద్దాం అనుకున్నా, కానీ కోతులు తినేస్తున్నాయి తెచ్చుకొని. సో ఏంటంటే మనకి 4 కాయలు కానీ 2 కాయలు కానీ 3 ఏళ్ళు రాని ఎన్నెన్న రాని మనమైతే దాన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. అంటే నెక్స్ట్ డే వచ్చినట్టు మళ్ళీ తీసుకొని ఫ్రిడ్జ్ పెట్టుకుంటే అప్పుడు మాకు కర్రీ అవుతుంది అనమాట. మా బావ అది తోటకూర టేస్ట్ చేశాడంట. సో ఏంటంటే చాలా బాగుందని చెప్పాడు. మనం ఇంకా టేస్ట్ చేయలేదు, అప్పుడు కూడా అక్కడ దంచి పెట్టినా. ఈరోజు టేస్ట్ చేసేది ఉందే లేదా ఒకసారి అక్కడ చూడు. ఈరోజు మటన్ తోటకూర. అంటే మటన్లో తోటకూర ఎత్తున్నావా? నీకే బాగుంటుంది సుబ్బు. సో ఈవినింగ్ టైంలో కుకింగ్ వీడియోస్ అంటే ఏదన్నా మంచి రెసిపీ చేయాలనుకున్నాం, కానీ మా విలేజ్ పద్ధతిలో మా ఊళ్ళో అంటే సిటీ పద్ధతులు వేరు, విలేజ్ పద్ధతులు వేరు కదా. సో ఏంటంటే సిటీలో అయితే బాగా నీట్గా కట్టాలి. అంటే మాదొక పద్ధతి ఉంటుంది, వాళ్ళొక పద్ధతి ఉంటుంది కదా. పల్లెటూరులో అంటే మా ముసలోళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు, వాళ్ళ అమ్మలు చేసే పద్ధతులు అంటే మాకు నేర్పిస్తూ ఉంటారు. సో ఏంటంటే చదువుకునే వాళ్ళే చదువుకునే వాళ్ళకంటే కూడా చదువుకునే వాళ్ళు మా ముసలి బాగా చేస్తారు. అంతే కదా, మేము విలేజ్ పద్ధతిలో టైటిల్ పెట్టేది. అంటే పంపిస్తే పిలిచినా ఏమన్నా ముసలాన్ని తెలుసా పోయొచ్చిన పొద్దున ఏం చేస్తున్నాం ముసలే పూజ తింటున్నామ్మా అనేది. పప్పు చేసుకున్నది, వరకు పప్పు చేసినది, అన్నం వండినది, క్యారేజ్ పంపించినది. ఇప్పుడు ఏడబోతున్నాం అన్న సంత వేస్తాం. మీరు సంత కదా, ఇంట్లో కూరగాయలు ఏం లేవు. మా ముసలాన్ని చూడండి, ఇంత వయసు వచ్చినా కూడా సంత అంటే సంత రోజు వచ్చేసరి సంత పోతుంది. అదొక ఆనందం ఫ్రెండ్స్. పల్లెటూరులో ఏంటంటే 10 రోజు సంత మార్కెట్ ఉంటుంది అని చెప్తారు కదా. ఆ మార్కెట్ రోజు సంత రోజు సంత పోతే అన్నీ వస్తాయి అనమాట. అవి 20 రూపాయలకి, అవి 10 రూపాయలకి, అవి 20 రూపాయలు. ముసలు ఏం చేస్తారు అట్లే చేస్తారు. మనం ఏంటంటే 1/2 కేజీలు 1/4 కేజీలు తెచ్చుకుంటాం అనమాట. మా ముసలి పొద్దు చేయడంలో చాలా ఒక 20 రూపాయలు తెచ్చుకొని 4 రోజులు తిరుగుతుంది. 20 రూపాయలు తేవాలి మళ్ళీ అంత దారుణం వాడాక కానీ ముసలి బాగా మిగిలించింది. సో ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పెద్దగా బయట తిరగాలని చెప్పేసిన. బయట తిరగాలి ఎక్కువ. ముసలోళ్ళు, 2 మనుషులు, పిల్లలు బయట ఎక్కువ తిరగకూడదంట, వడగాళ్ళు వస్తున్నాయంట, తొందరగా పోయి రావసంటే అందుకే అమ్మ గబగబ తిని పోతున్నా అనేది.
సరే సరేలే ఎక్కువ పెడుతుంది ఉమ్మగిస్తుంది. అయిపోయిందే ఏంది దోశ వేయడం. అయిపోలే చూడండి, చాలా అంటే చాలా పలుచగా వచ్చింది. సో ఏంటంటే నేను మామూలుగా అయితే బియ్యము మిరప్పిండి తెచ్చినప్పుడు ఇంత పతలాగా అయితే రాదు, కానీ దీనికైతే నేను పతలాగా అంటే పతలాగా వచ్చింది. జొన్న కదా కొంచెం సరిపోతాయా? ఓకే ఫ్రెండ్స్, మన షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనం చిన్నగా అయితే వీడియో తీద్దాం, వాళ్ళు తీయనీకి పర్మిషన్ ఇస్తే తీద్దాం, లేకుంటే లేదు. అయ్యా సుమ్మకా అంతలా లేని నేనా ఇదేనా బాబు మీరు నైట్లు వచ్చేది? అబ్బా చల్లగా కాసేపు ప్యాన్ కింద ఉందాం. ఇవన్నీ వచ్చేసి పిల్లల బట్టర్ అన్నమాట. ఈ షాప్ కొత్తగా పెట్టినారా బావా? ఇది కొత్తగా ఓపెన్ చేసినారంట. సో ఏంటంటే మనం దీంట్లో మనకు కావాల్సినట్టయితే తీసుకుందాం. ఏ తీసుకోవాలి? మగపిల్లలకు తీసుకోవాలా? బాగుంది చేసక్క కలరు బాగుంటుంది, తెల్లగుండలే తీసుకుంటే అయితే ఇంకా వానికి నందుగానికే సిస్టర్ నువ్వు ఇది పట్టుకో. ఆయన తీసుకులే, నీకు సురేంద్ర షాపింగ్ నచ్చింది అవ్వ. సురేంద్ర తెచ్చినాడు, ఒకరు కూడా పట్టలేదు. అసలు పట్టవయ్యే పట్టలేదు, ఇలా ఇన్ని పట్ల వాని పట్ల ఎవరు పట్టలేదు. మొత్తం అందరికి ఎగిరి పారేస్తున్నారు. నచ్చలే మనకిడ, నువ్వు చేయలేదు ఇప్పుడు, మరి అంత స్పీడ్గా చేయలేవు నువ్వు. అటు అనిపించుకోవాలనే నా గవేకిం చేస్తలే, అటు అనిపించుకోవాలని గవేకిం చేస్తలే కదా. అక్కడ చెప్తున్నారు ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చి గెలుకుంటా అయినా సెలక్షన్ కుదరలేదు. ఇది బాగుంటుందా? ఇది బాగానే ఉంటుందని పట్టుకోండా. నువ్వు చూడు, ఇంకా చూడు. నువ్వు చూడుగా, నేను చూసినే, నేను చూడలేక వినంగా, నేను చూసే అది చెప్పింది. కురెంట్లు తీసుకున్నాను రాసుకున్నాను. అది నేను కూడా బాగానే ఉంటాను. అది బాగుంది చూడు, ఏదైనా బాగున్నాయి. ఇద్దరికైనాయి తీయద్దా ఉన్నారుకే మిడ్డీ కల్లా ఓన్లీ మిడ్డీలేవి. దాని ఎందుకే షాపులు అక్కడ ఉంటాయి. ఎంత పడుతుందో ఎంత అన్నా బండి తీసుకో నువ్వు. తీసుకోను అని చెప్తున్నావు.
తర్వాత దాన్ని తీసుకో. ఇప్పుడు లంగా తీసుకుని పెట్టించుకుంటున్నా అప్పుడు దాని అక్కడ పట్టుకొని వచ్చా చూసుకోపోతాను. తమ్మునికి ఒకటి దిద్దుమా మరి లేకపోతే ఎట్లా హాఫ్ అంత అవుతుంది. రంగులు కొట్టుకొని కమిలే రంగులు వేసుకొనికా రంగులు వేసుకొని కట్టామా జుబ్బ వేసి ఒకటి తెల్లదే నాకేం తెలుసు ఇది తీసుకోలేదు కాటన్ వెనక తీగిపోతే తీసుకుంటే గట్టి ఎర్రమట్టి మీద ముందుగా ఆలోచించుక అంటే కొంచెం కష్టము కానీ బాగుంటాయి. అయినా పర్వాలేదు తీసుకోండి. మూడు పట్టుకుని తీసుకో. సరిపోతుంది సుబ్బులా ఎందుకులో సుబ్బులా వద్దు కానీ భయమవుతున్నారు. పైకి మా హంగరా నీళ్ళే వసంతం కలుపునికి 265 అంటే బ్లాక్ టీషర్ట్ బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు. నాకేందో తేడా కొడుతుంది. నీకు కొడితే కొడతాం. అవి ఇష్టంగా తీసుకొని ఇవి ఎంత డోర్ కాటన్ 160. సన్నగా తీసుకుంటుందే లెక్కమ్మ 1500 తీసుకొచ్చినది. ఉండలేకుండా నువ్వు ఇద్దరు తీసుకున్నావు. ఇంకా ఇది 160 ఇది 160 అంతే కదా బావా. ఇది 200 తీలే 200 వేసుకుని 400 ఇది వరకే అందుగా సమ్మగా అన్న పట్టుకొచ్చింది. ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్ ఆడబెట్ట హాఫ్ హ్యాండ్స్ కావాలా? తీసుకుంటాడు ఏది పిల్లలు ఉంటాయి. మొగలకి సెలక్షన్ కుదరకోకుండా అది తీసుకో బాగుంది. తెచ్చుకుంటే కొంచెం ఎందుకులే తెల్లే ఒక్క క్షణం కూడా మా హార్ట్ ఉంటాయి. తలకం కూడా కత్తులు పెట్టుకోవడం ఇయ్యండి మానంగా తీసేటోళ్ళు. కత్తులు పెట్టుకున్నాడా సుత్తులు పెట్టుకున్నాడా నాకు తెలుసు. నువ్వు అదే తీసుకుంటావని. క్లాత్ గట్టిగా ఉంటుంది కబ్బావా. సరిపోతాయా? నాకు తెలియదు, నీకు తెలియాలా? చెప్పు ఇద్దరు ఒకటే సైజు కదా. వేసుకున్నా చూపిన స్వామి అట్ట వేసుకుని అట్లానే ఇలాంటి తీసుకో. పెద్ద తీయలేదు ఎద్దులే అయ్యి ముందర మూట వస్తాయి. మోటార్ రావు గేట్ రావు బాగుంటాయి. రావు మళ్ళా ఇది బాగుంది. ఇది బాగుందిలే. సరిపోతుందా? సరిపోతుంది. అందరు రిటర్న్ ఇచ్చారు మళ్ళా రిటర్న్ తీసుకోరా. రిటర్న్ తీసుకోరు ఇక్కడ. సరిపోద్ది ఆయనకి బావా. ఎక్సెల్ అంట. ఎక్సెల్ సరిపోతుందిలే. సరిపోద్దా? 160 అంట. దానిలో ఇంకా తెల్లది ఎందుకు కలర్ కలర్నే బాగా కాలర్ ఒకటి కట్టపోతారా అసలు తీసుకొద్దు. తిరుగు షాప్ అంతా తిరుగు. గోల్డ్ తిరుగు. నువ్వు వెనక జరుపునే చేస్తున్నా. అంబరగాలి సైజు ఉంటాయి. తీసుకో నచ్చకోకుండా అలా పెద్దగా తిను అందుకని బాగుంటాయి.
టేస్ట్ పులికి ఆర్జీ ఇంకా అసలు ఇష్టమే నువ్వు తినకుండా నాకు రాదు అనిపిస్తుందా చెప్పాలి మీరే బావా షాప్ తీసి ఫ్యాన్ పెడదాం వాళ్ళు ఎత్తుకుంటారు ఇవి ఎట్లుండయే చూడు సూపర్ ఉండయి ఇంకా ఇవి నువ్వు ఇంకా దానికి పేరు పెట్టకూడదు ఇంకా దొంగ ఒకటి కానీ ఇది కూడా పెద్దగా ఉంది దీంట్లో చిన్న సైజు ఉంటే బాగుంటుంది అకిలకి ఎద్దులే సీలిక శాండ్సేపు అంటే కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు దాని వల్ల తీయాలనా ఏదైతే ఇక్కడైతే కొంచెం ఇంకా కాదు కానీ ఇంక దీనిలో తీసుకుంటారు ఎటువని తీసుకుంటారు ఇంకా ఇంక ఎంత వెతికినా కానీ ఇంక ఇది చూతురా బావా ఉండవా బావ ఈ లెగ్గిన్లా